మాది నా పేరు జయప్రసాద్, ముకుందాపురం గ్రామం, గార్లదిన మండలం, అనంతపురం డిస్టిక్. మేము పుచ్చ వెరైటీ రకాలని కొన్ని వెరైటీస్ని పండిస్తూ ఉన్నాము. అయితే మా గ్రామం అయితే మన చీనీకి చాలా ఫేమస్. మా గత పెద్దలందరూ చీనీ మీద ఆధారపడి రైతాంగం చేసినారు. అయితే మాకు ఒక 3 సంవత్సరాల నుండి కొంచెం వర్షాభావ పరిస్థితులు చాలా దెబ్బతీసినాయి. దానివల్ల బాగా మంచి కాపు మీద ఉన్న తోటలన్నీ ఎండిపోవడము, వాటిని కొట్టేసుకొని చాలా ఇబ్బంది పడినాము. సో అట్లాంటి పరిస్థితి మేము చవి చూసినాము. కాబట్టి ఈ షార్ట్ టైం పీరియడ్ పంటల వైపు పోవాలనే ఉద్దేశంతో ఈ షార్ట్ టైం పీరియడ్ పంటలు అయినటువంటి ఈ వేరుశెనగ కానీ మన పుచ్చ వెరైటీస్ వీటిని ఎన్నుకోవడం జరిగింది. మేము మా ప్రాంతంలో అందులోనూ వేడి ఎక్కువ ఉంటుంది. మన వేడి ప్రాంతంలో పుచ్చ బాగా పంట వస్తుంది అనే మన మిత్రుల సలహాతో పుచ్చ వెరైటీస్కి పోయినాము. పుచ్చ వెరైటీస్లో కూడా మేము చాలా వెరైటీస్ని ట్రై చేసినాను. గత 3-4 పంటల్లో మన టాప్ మోస్ట్ కంపెనీలు అయినటువంటి కంపెనీలు, కొత్తగా వచ్చినటువంటి మన మెలోడీ కంపెనీ అని ఈ విత్తనాలు ట్రై చేసినాను. అయితే దిగుబడి పరంగా కాల పరిమితి కూడా ఒక్కొక్క వెరైటీకి ఒక్కోలా అనిపించింది. సో దానివల్ల మేము ఇప్పుడు ఈ పుచ్చకాయ మెలోడీ వెరైటీని ట్రై చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఇది చాలా తక్కువ టైంలో పంట కాలం ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువే ఉంటుందనే ఉద్దేశంతో ఇటువైపు వచ్చినాము. చీనీకి చాలా లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఈ వర్షాలు దెబ్బతీయడంతో చాలా నష్టపోయినాము. సో కాబట్టి వీటికి వచ్చాము. అయితే ఇది కూడా చాలా సున్నితమైన పంటే, మనము అంత ఈజీ అయిన పంట అయితే కాదు. దీని మీద కొంచెం అవగాహన తీసుకొని రైతులు పండించుకోగలిగితే చాలా మంచి ఈల్డ్ తీసుకోవచ్చు. ఎకరాకి ఎంత వస్తుంది నా ఖర్చు? ఎకరాకు 60 నుంచి 70 వేలు వస్తుంది. అయితే ఇంకో విషయం ఏమంటే రైతు మేనేజ్మెంట్ బట్టి కూడా ఉంటుంది. ఆల్రెడీ రోగాలు వచ్చిన తర్వాత చర్య తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కొంచెం ముందస్తుగానే నివారణ చర్యలు, మనం ఎరువులు మంచిగా వేసుకొని, న్యాచురల్ ఎరువులు వేసుకొని పంట పెట్టుకుంటే కొంచెం పెట్టుబడి తగ్గుతుంది. సో న్యాచురల్ ఫార్మింగ్ వైపే పోవడమే మంచిది. మేము భూమిలోకి కూడా ఎరువులే, మన పేడ ఎరువులు ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. సో మన ఆర్టిఫిషియల్ ఎరువులు ఇవన్నీ తీసుకుంటే పెట్టుబడి పెరిగిపోతుంది, రోగాలు కూడా తట్టుకునే గుణము తగ్గుతుంది అనమాట. అందువల్ల మేము కొంచెం ఇట్లా కోళ్ళ ఎరువు కానీ, మన గొర్రెల ఎరువు కానీ, ఈ చలికాలంలో కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు చాలా ఉపయోగం చూపిస్తుంది మాకైతే. ఎందుకంటే వీటికి బూడి తెగులు ఎక్కువ అటాక్ అవుతుంది ఈ గాలిలో తేమ శాతం ఎక్కువైనప్పుడు. సో అట్లాంటి పరిస్థితులను కూడా తట్టుకోగలిగింది అంటే గొర్రెల ఎరువు వేయడం వల్ల మాకు ఆ సమస్యని కొంచెం ఓవర్కమ్ అయినాము. అదొకటి గమనించినాం మేము. అయితే దీంట్లో చాలా కష్టమే ఉంటుంది. ఈ 60 రోజులు కాలపరిమితి అయితే తక్కువే, కానీ వీటిలో ఎట్లుంటుందంటే రోజులో 24 గంటలు 20 గంటలు దీని మీదే ఫోకస్ పెట్టాల్సిన అంత పరిస్థితి వస్తుంది. సో దానివల్ల ఇది చాలా సున్నితమైన పంటనే. ఎకరాకి మీకు దీని మీద ఎంత లాభం వస్తుంది? సార్ ఎకరాకి అదే సార్, మనకి రేటు గిట్టుబాటు ధరలు ఉంటే బాగానే ఉంటుంది. ఒక కేజీకి 10 రూపాయలు పైన ఉంటే మంచి లాభాలు ఆశించవచ్చు. కేజీ 10 రూపాయలు ఉంటే ఒక ఎకరాకు టోటల్ ఎంత రావచ్చు? ఎకరాకి ఖర్చులన్నీ పోను ఎకరాకి 1 లక్ష నుంచి 1 లక్ష చిల్లర మనం తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఈల్డ్ బట్టి ఉంటుంది. అది కూడా ఈల్డ్ మంచిగా వచ్చిందంటే ప్రాఫిట్ పెరుగుతుంది. ఎకరాకి ఎన్ని టన్నులు వచ్చింది పోయినసారి అయితే ఎకరాకి 24 టన్నులు వచ్చింది. అయితే ఆ టైంలో రేటు చాలా ఘోరమైన. ఎంత ఉండింది ఆ టైంలో? అప్పుడంతా ₹4.50 ఉండింది. కాబట్టి మాకు ఆ టైంలో దిగుబడి వచ్చినప్పటికీ నో లాస్ నో గెయిన్ అన్నట్లు గడ్డ కొన్నాము. అయితే ఇప్పుడు కొంచెం ఆశాజనకంగా ఉంది, 10-12 అంటున్నారు. సో ఇట్లాంటి సమయంలో ఈ మేలైన రకాలు పెట్టుకోవడం వల్ల కొంచెం లాభసాటిగా అనిపిస్తుంది.
సో ఇది ఖర్చుతో కూడుకున్నది. మంచి దిగుబడులు చూస్తే లాభాలు కూడా అదే సేమ్ అదే విధంగానే లాభాలు కూడా ఉంటాయి. కంపెనీ నుంచి మీకు ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తున్నారన్నా? సార్ కంపెనీ నుంచి వస్తున్నారు వాళ్ళు. ఇప్పటికి నా పొలంలో 4-5 సార్లు విజిట్ చేసినారు. ఏమైనా తెగుళ్ళు ఉంటే వాళ్ళు ఏమో సజెస్ట్ చేయడము. ఇంకా కొంతమంది మన అన్న లాంటి వాళ్ళు సీనియర్ రైతులు ఉన్నారు. అన్న చాలా సంవత్సరాల నుంచి మన అన్న పేరు రామ్ సుబ్బయ్య, మర్తాడు గ్రామము. ఆ అన్న గైడ్లైన్స్ కానీ మాకు చాలా ఉపయోగపడింది. అన్న పుచ్చ వెరైటీస్ పండించడంలో కొంచెము చాలా అనుభవం ఉంది. ఆయన సలహాల మేరకు కానీ ముందుకు పోతూ ఉంటాము. అట్లే మేమంతా ఒక 4 రైతులు కలిసి పుచ్చ వెరైటీస్ మాకైతే కొత్త అయితే ఇట్లాంటి వాళ్ళ సహకారంతో మేము ఒక 4 రైతులు, మన కోదన్ రావణ అనే మా స్నేహితుడు, ఇతను కూడా ఇదే వెరైటీస్ని పండిస్తూ ఉన్నాడు. ఈ రకంగా ముందుకు పోతా ఉన్నాము. అయితే దీంట్లో మనకి గవర్నమెంట్ కొంచెము వీటికి కూడా గిట్టుబాటు ధర అనేది కేటాయిస్తే, కనీసం ఒక 9 రూపాయలన్నా దీనికి గిట్టుబాటు ధరగా కేటాయిస్తే బాగుంటుంది. ముందు తక్కువ కాలపు పంటలు కాబట్టి ఇట్లాంటివి గిట్టుబాటు ధరలు ఉంటే ఏదో మాకు నీళ్ళున్న సమయంలో అన్నా ఇట్లాంటి పంటలు పండించుకొని బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రతిదీ గవర్నమెంట్ మీద ఆధారపడి ఈ మన కరువు భత్యం కోసము ఎదురు చూడుకోకుండా ఇట్లాంటి తక్కువ కాలం పంటలకి గిట్టుబాటు ధర అనేది ఉంటే మన ప్రభుత్వానికి కూడా బడ్డన్ తగ్గుతుంది అనేది నా ఆలోచన. విత్తనం గ్యారెంటీ ఏమైనా కంపెనీ ఇస్తుందన్నా? సార్ విత్తనం అయితే జెర్మినేషన్ ఏమైనా ఫాల్ట్ ఉన్నా లేదా మన ఫ్రూట్ సెట్టింగ్ లేకుండా బాధ్యత వహిస్తామని మనకి చెప్పిన. ఇన్సూరెన్స్ ఏమన్నా? ఇన్సూరెన్స్ అయితే మేమేమి క్లెయిమ్ చేసుకోలేదు. అంటే కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి కదా ఇన్సూరెన్స్ వల్ల. మేమైతే దాని గురించి ఆలోచన చేయలేదు సార్. పంట బాగా పండించుకుంటే రేట్ ఉంటే అవన్నీ రేట్ ఉంటే ఇంకా ఇన్సూరెన్స్ గురించి కూడా ఆలోచన చేసే అవసరం ఉండదని మా ఆలోచనతో ముందుకు పోయినాము. మీరు చెప్పినట్లు అట్లా ఏమన్నా చేసుకుంటే మంచిదంటే ఆ రకమైన ఆలోచన కూడా చేస్తాము. గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారన్నా ఈ పంటల విషయంలో? నుంచి మేమైతే కష్టపడి పండిస్తాము. జస్ట్ మాకు గిట్టుబాటు ధర అనే భరోసా ఒక్కటిస్తే తక్షణంగా ముందుకు పోతాం. సరేనా, ఇప్పుడు గవర్నమెంట్ మనకి ట్రైన్స్ ఏర్పాటు చేసింది అనంతపురం నుంచి ఢిల్లీకి అమ్ముకోవడానికి. ఢిల్లీలో మంచి రేట్ ఉంది, మీరు ఆ దిశగా ఎందుకు అమ్మకాలు స్టార్ట్ చేయటం లేదు? సార్ ఇక్కడ వెండర్స్ మనకి కొంచెము ఆ రిస్క్ అని భావించినాం ఇన్ని రోజులు. ఇప్పుడు కిసాన్ రైలు మొదలు పెట్టింది కాబట్టి ఇప్పుడు ఆలోచన చేస్తాము ఈ పంట అదే రకంగా. అదే గవర్నమెంట్ మీకు తీసుకోవడం కా నుంచి అక్కడ అమ్మడం వరకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. ఈవెన్ మీకు లోడింగ్ కూడా చాలా హర్షించదగ్గ 50% డిస్కౌంట్ కూడా ఇస్తుంది మీకు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ. అది ఇట్లా వెండర్ మాటలు నమ్మకం కన్నా మీరు ఢిల్లీకి వెళ్తే మీకు మంచి రేట్ వస్తుంది కదా. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ 25-20 ఉంది కేజీ. అవును సార్, 20 రూపాయల వరకు. అదే సార్ మనకి తెలియదు, కొంచెం అవేర్నెస్ కూడా రావాలి మా రైతుల్లో. మీకు అక్కడ సెంటర్ పెట్టారండి రైల్వే స్టేషన్ లో, మీకు కిసాన్ సెంటర్ పెట్టారు. అయితే ఆ టైంకి మీరు మొత్తం లోడ్ చేసుకోవచ్చు, ఒక 2 కంపార్ట్మెంట్లు తీసుకొని. అదే సార్ ఈసారి గమనిస్తాము. ఈసారి అక్కడ వెళ్ళి విచారించుకొని ఈ పంటనైతే అదే రకంగా ఢిల్లీకి సాగించే. ఢిల్లీలో స్టేషన్ లోనే వెండర్స్ ని పెడుతున్నారు, మీరు తీసుకుపోనవసరం లే. మంచి రేటు అట్లే కంపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి మీరు రిటర్న్ అవ్వచ్చు. అవునా సార్? ఖచ్చితంగా సార్, ఆ రకంగా ఈసారి ఖచ్చితంగా మేము ముందుకు పోతాము. అదైతే చాలా మంది రైతులు చెప్పినారు. చాలా మంచి ఆలోచన, మంచి పథకం కూడా. ఈ వెండర్స్ కన్నా మీరు ఢిల్లీకి పోయి అమ్ముకోవడం మీకు మంచి లాభాలు వస్తాయి. లాభాలు సార్, మేము అంటే కొంచెం ఆలోచన చేసినా, కొంచెం ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అన్ని ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా. ఎడ్యుకేటెడ్స్ అయితే ముందుకు పోవడానికి ధైర్యం చేస్తారు. కొంతమంది ఎందుకు లేబా మనకు తెలియని చోటికి అనే ఆలోచన ఉంది రైతుల్లో. అయితే మేమైతే ఈసారి అదే విధంగా మీరు చెప్పినట్టు. మా పేరు రామచంద్రారెడ్డి, ఇతని పేరు షేక్ రఫీ, ఇతని పేరు ఎల్ రంజిత్ కుమార్. మేమందరము రాయలసీమ కంపెనీ ప్రతినిధులుగా ఈ ఏరియాలో పనిచేస్తూ ఉన్నాము. పోతే మన ఏరియా ఈ అనంతపురం జిల్లాలో చాలా మా కంపెనీకి అనుకూలమైనటువంటి విత్తనము కలింగర విత్తనం. ఇక్కడ కలింగర చాలా సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. బట్ మేము చాలా పరీక్షించి ఎటువంటి విత్తనాన్ని ఈ అనంతపురం జిల్లా రైతులు కోరుకుంటున్నారు అని అన్ని రకాలుగా అన్వేషించి మేము ఒక అవగాహనకు వచ్చి మా కంపెనీలో ఉన్నటువంటి కలింగర సంకర్ జాతి రకమైనటువంటి మెలోడీ అనే విత్తనాన్ని 2019 మే 27వ తారీఖు
సికేపల్లి మండలం నామంతిల గ్రామంలో మరియు ఉరవకొండ మండలము మోపిడి అనే గ్రామంలో ప్రయోగాత్మకంగా వాళ్ళు పండిస్తున్న విత్తనం పక్కన ఒక ఎకరాకి ఉచితంగా విత్తనాలు ఇచ్చి మనం వాళ్ళ యాజమాన్య పద్ధతిలోనే, మేము యాజమాన్య పద్ధతులు ఏమీ చెప్పలేదు, వాళ్ళ యాజమాన్య పద్ధతిలో పండియమని ఇచ్చినాము. తర్వాత వాళ్ళు పండించిన తర్వాత 50 రోజుల తర్వాత ఎలాగో పంట వచ్చింది. పంట వచ్చిన తర్వాత వాళ్ళు పండించిన పంట కాడికి 2 ప్రాంతంలో కూడాను మన పంట ఏదైతే మెలోడీ ఉందో అది వాళ్ళకి ఆశాజనకంగా అనిపించింది. ఆశాజనకంగా అనిపించి సార్ ఇలాంటి విత్తనాన్ని మాకే కాదు మీరు అందరు రైతులకి పరిచయం చేయాలి, ఒక మీటింగ్ పెట్టి, చిన్న మీటింగ్ పెట్టి, రైతులను పిలిచి ఒక చిన్న మీటింగ్ పెట్టి దీన్ని పబ్లిసిటీ చేయండి సార్ అని రైతులు మాకు విజ్ఞప్తి చేయడం వల్ల మేము అలా ఆ వివిధ మండలాల్లో చుట్టుపక్కల ఉన్న 10-15 గ్రామాల రైతుల్ని ఉరవకొండ మండలంలో కానీ మోపిడి మండల గ్రామంలో అలా అక్కడ పిలిచి చేసినాం విజయవంతంగా. అలాగా అప్పటి నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు ప్రతి రైతు, మెలోడీ వాడిన ప్రతి రైతు సార్ మినిమం అంటే మేము 20 టన్నుల పైన తీసుకుంటున్నాం ఫస్ట్ కటింగ్కే. దీనిలో 2 కటింగ్లు వస్తారండి, ఫస్ట్ కటింగ్కే 20 టన్నుల పైన తీసుకుంటున్నాం సార్. అంత ఆశాజనకంగా మాకు దిగుబడి ఇస్తుంది. అదే కాకుండా అంత మంచి దిగుబడి ఇవ్వడమే కాకుండా ఇవి విత్తనం వచ్చేసరికి 50 నుంచి 55 రోజులకే కోత వస్తుంది. మిగతా రకాలు చూసుకుంటే 60 రోజుల పైన పడుతుంది. అంటే ఏంది తేడా అంటే వాళ్ళకి 5 రోజుల ఖర్చు తగ్గింది. ఎందుకంటే దీనికి 2 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేయాలండి, చేయకుండా మీ చేతిలో ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్ప్రేయింగ్ చేస్తూనే ఉన్నారు రైతులు. అలా సో రైతుకి పరిగెత్తే ప్రపంచానికి పరిగెత్తే విత్తనం కావాలి. అదేవిధంగా పరిగెత్తిచ్చి పంట పండి ఆ రేట్ ఏదైతే ఉందో ఇది బంగారం రేట్ లెక్క అనమాట, రోజువారీ రేటు. దీనికి అంటూ గవర్నమెంట్ కానీ ఏమి కానీ మద్దతు ధర ప్రకటించలేదు. మా కంపెనీ ప్రతినిధులుగా మేము గవర్నమెంట్ను కూడా మా తరపు నుంచి మేము ఏమి కోరుకుంటున్నామంటే అన్ని పంటలకు ఏ విధంగా అయితే మద్దతు ధర ప్రకటిస్తున్నారో ఈ కలింగర అనే పంటకు కూడా మద్దతు ధర ప్రకటించాలా. మినిమము 9 నుంచి 10 రూపాయలు ఉంటే ప్రతి రైతుకు ఈ కలింగర పంట పండించడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో పండిన కాయను మాత్రమే ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. దగ్గర నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాలకు ఓన్లీ అనంతపురం కాయే ఈ క్వాలిటీ విషయంలో కానీ, ఇవి ప్రిజర్వ్ చేసుకునే విషయంలో కానీ, అలాగే ఏదైనా జ్యూస్కి కానీ ఈ కాయ మాత్రమే నాణ్యత వస్తుంది. సో మన ఏరియాలో ఈ పంటను ఇంకా పండించాలంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ కనీస మద్దతు ధర ప్రకటిస్తే మన అనంతపురం జిల్లా రైతులు ఇంకా చాలా మంది తెలియని రైతులు కూడా ముందుకు వచ్చి పంట పండించుకొని మంచి దిగుబడి పొందుతారని వ్యక్తం చేస్తున్నాం. రైతులకు మీరు కంపెనీ తరపున ఎటువంటి భరోసా ఇస్తున్నారండి? మేము ఇప్పుడు ఒక విత్తనం కొన్న తర్వాత మేము జవాబుదారీతనం రైతుకి, ఎందుకంటే మేము వ్యాపార సంస్థ మాది. ఒక రైతు మా దగ్గర ప్యాకెట్ కొన్నాడంటే జవాబుదారీతనంగా ఉండాలి. ఏమి జవాబుదారీతనం అంటే విత్తనం తీసుకెళ్లిన తర్వాత భూమిలో పెట్టిన తర్వాత మొలుపు వచ్చిందా లేదా దానికి జవాబుదారీతనం. మొలక వచ్చిన తర్వాత ఆ విత్తనానికి పూత వచ్చి ఆ పూత పండైందా లేదా దాని వరకు జవాబుదారీతనంగా ముందుకుంటాం. ఎందుకంటే ఒకవేళ మొలుపు శాతం తక్కువ ఉన్నా, మొలుపు రాకపోయినా కంపెనీ వాళ్ళము దాన్ని యాక్షన్ తీసుకొని రైతుకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఒకవేళ బాగా మొలక శాతం బాగా వచ్చి 35 నుంచి 35 రోజుల మధ్యలో పూత వస్తుంది. 35 రోజుల తర్వాత అది కాయగా మారాలి. పూత వచ్చిన లాభం లేదు, పూతను కాయ రూపంలో మార్చిన తర్వాతే రైతుకి ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ చేకూరుతుంది అనమాట. సో ఆ కాయ ఏర్పడినంత వరకు కంపెనీ వాళ్ళు ప్రతినిధులు రైతుకి న్యాయ నేతలుగా ఉంటారు. ఒకవేళ ఈ 2 పూత కానీ కాయ రాకుంటే మీరు కంపెనీ రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారు? కంపల్సరీగా ఒకవేళ మీరన్నట్లుగా ఈ పూత వరకు వచ్చి అది కాయగా మారన్నప్పుడు మేము ఆ చెక్ చేసుకొని ఏదైతే లాట్ మనం రైతులకి సప్లై చేసినామో ఆ లాట్ చెక్ చేసుకొని నిజంగానే మన తప్పు ఉందా, కంపెనీ వాళ్ళ తప్పు ఉందా అని మా శాస్త్రవేత్తలు చెక్ చేసుకున్న తర్వాత అదిగిన మా సైడ్ తప్పు ఉంటే కంపల్సరీగా రైతుకి నష్టపరిహారం కట్టడానికి మా కంపెనీ ఎప్పుడు ముందు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ఎకరాకి ఎంతవరకు ఇవ్వగలుగుతారు నష్టపరిహారం? ఆ రోజు ఉండే రేట్లను ఆ రోజు ఉండే దాన్ని బట్టి అది మీ చేతిలోనూ నా చేతిలో చెప్పినాను కదండి. ఈ పంట వచ్చేసరికి బంగారం రేటు